దానికి సమాధానం చెప్పు. దాని మీద పోలీసులు కేసు ఫైల్ చేసి అతన్ని రిమాండ్ పంపించాలి. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీలో నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్ళారు కాబట్టి ప్రశాంత్ గారి మీద అంత ప్రేమ ఒలకించి రాష్ట్రం అంతా ఏదో డిస్కషన్లు పెట్టి ఇష్యూ అయిపోయినట్టు కేసులు పెట్టి లోపలేశారు కదా. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? మీ పార్టీలో ఉంటేనే మహిళలు, పక్క పార్టీలో ఉంటే మహిళలు కాదా? మీ పార్టీలో ఉంటేనే మంచోళ్ళు, పక్క పార్టీలో ఉంటే మంచోళ్ళు కాదా? మీతో కలిసి ఉంటే మోడీ గారు దేవుడు, లేకపోతే పిల్లాన్ని చూసుకోవడం చేత కాదు, తల్లిని చూసుకోవడం చేత కాదని మాట్లాడే వ్యక్తులు. మీతో బాగుంటే పవన్ కళ్యాణ్ పవర్ స్టారు, మీతో బాగలేని రోజు అతని గురించి ఎంత నీచంగా ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో, టీవీ5లో మీరు ప్రచారాలు చేశారో పవన్ కళ్యాణే సొంతంగా ట్వీట్ చేసి ఏడ్చాడు, మా అమ్మని తిట్టారు, నన్ను తిట్టారు అని చెప్పి. సో వేరే పార్టీలో ఉంటే వాళ్ళని తిడతారు, వాళ్ళ క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడతారు. మీ పార్టీకి వచ్చే ముందుకి మంచోళ్ళు. 10 ఏళ్ళు మీ పార్టీలో ఉన్నప్పుడు తెలీదా నేను మంచిదాన్నో చెడ్డదాన్నో? మరి చెడ్డదాన్ని అన్నప్పుడు 10 ఏళ్ళు ఎందుకు పెట్టుకున్నారు మీ పార్టీలో? మహిళా అధ్యక్షురాలు పదవి ఎందుకు ఇచ్చారు? 2 సార్లు ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇచ్చారు? అంటే బేసిక్గా మీరు గతంలో వేరు సందర్భాల్లో లోకేష్ గారి గురించి, చంద్రబాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇట్లా నాయకులందరిని ఉద్దేశించి మీ నోటి నుంచి వచ్చిన భాష పైన వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజుల్లో ఇష్టం వచ్చినట్టు ఆవిడ మాట్లాడింది, తిట్టింది. సో దానికి ఇప్పుడు ఒక మాట అనగానే దాన్ని సింపతిగా క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది అనేది వాళ్ళ నుంచి వస్తున్న ఒక ఆరోపణ. నేను ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చానో ఆ రోజు నుంచి నా మీద కక్ష సాధింపులు స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఐరన్ లెగ్, ఆవిడ వెళ్ళటం వల్లే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, ఆవిడ వెళ్ళటం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోయారు, ఆవిడ వెళ్ళటం వల్లే ఆయన సీఎం అవ్వడు అని ఎన్నో చెప్పారు. మరి 1998-99 ఎలక్షన్స్లో రాష్ట్రం అంతా 28 రోజులు నేను తిరిగి ప్రచారం చేశా. అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అవ్వలేదా? నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన నా గురువు శివప్రసాద్ గారికి ప్రచారానికి ఫస్ట్ వచ్చా, చంద్రబాబు నాయుడుతో సహా సత్యవేడు. ఆయన గెలిచి మంత్రి అవ్వలేదా? మరి నేను ఐరన్ లెగ్ అయితే వీళ్ళు ఎలా మంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు? ఎందుకు నాతో 28 రోజులు ప్రచారం చేసుకున్నారో చెప్పాలి. తర్వాత వాళ్ళు ఏ విధంగా నన్ను అసెంబ్లీలో రూల్స్కి విరుద్ధంగా, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ మహిళా ఎమ్మెల్యేని కూడా సస్పెండ్ చేయనటువంటి విధంగా కారణం లేకుండా రూల్స్కి విరుద్ధంగా 1 ఇయర్ సస్పెండ్ చేశారు. కక్ష సాధింపు కోసం కాదా? ఆ తర్వాత మహిళా పార్లమెంట్కి రమ్మని నగిరికి ఇన్విటేషన్ ఇచ్చి, హైదరాబాద్కి ఇన్విటేషన్ ఇస్తే నేను విజయవాడలో దిగినాక నా గన్మ్యాన్ని కూడా కస్టడీలోకి తీసుకొని నన్ను ఆ యొక్క ఏరోడ్రామ్లో వెనక నుంచి తీసుకెళ్ళి నన్ను చంపాలన్న ప్రయత్నం ఎందుకు చేశారు? నన్ను ఎందుకు పిలిచారు? వచ్చిన తర్వాత నన్ను ఎందుకు చంపాలని చూశారు? ఇవన్నీ కక్ష సాధింపు కాదా? మళ్ళీ ఈరోజు మీరు చూస్తే మేము అధికారంలో ఉన్నప్పుడే ఏ విధంగా బండారు సత్యనారాయణతో ఎంత సిగ్గు లేకుండా, ఎంత నీచంగా మాట్లాడిచ్చారు. మరి మీ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు బండారు సత్యనారాయణని? అయ్యన్న పాత్రుడు ఎంత నీచంగా మాట్లాడాడు మహిళా అఫీషియల్స్ గురించి, మా పార్టీని ఆడవాళ్ళ గురించి. ఎందుకు అతన్ని సస్పెండ్ చేయలేదు? మహిళల్ని అవమానించిన అచ్చెన్నాయుడిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎవడు తప్పు చేస్తే, ఎవడు ఎన్ని రకాలుగా మాట్లాడితే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు పార్టీలో. దానికి పోటీ పడి ఈరోజు భానుప్రకాష్తో సహా మమ్మల్ని మాట్లాడటం తప్ప మరొకటి ఉందని అడుగుతున్నాను. నేను మాట్లాడేది ఎప్పుడూ కూడా పొలిటికల్గా మాట్లాడతాను. ఒక పొలిటికల్గా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలో, వాళ్ళు చెప్పిన మాటలో ఆపోజిట్గా వాళ్ళు చేసినప్పుడు మీరు ఇది చెప్పారు, ఇది చేయలేదు అనేది నిలదీసి అడుగుతాను. దానికి బూతులకి చాలా తేడా ఉంది. ఈరోజు చిన్న విషయం ఎట్లవుతుంది? బాను మాట్లాడిన మాటల్ని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని ఎవరైనా అంటే ఊరుకుంటారా చెప్పండి? అంటే మేమేమి, మాకు మనసు ఉండదు, మా కుటుంబ సభ్యులకి మనసు ఉండదు, వాళ్ళకి ఎమోషన్స్ ఉండవా? ఒక్కసారి మీరు గతంలో మాట్లాడిన మీకు జరుగుతాయంటే కేసులు పెడతారు, రిమాండ్కి పంపిస్తారు. మమ్మల్ని తిడితే మాత్రం